హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'జిద్ది ఇష్క్' ఇదొక రివెంజ్ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే చేశారు. 'జిద్ది ఇష్క్' అంటే మొండి ప్రేమ అని మీనింగ్ వస్తుంది. ఈ సిరీస్‌లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25-30 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్ స్టోరీని 2019లో బెంగాలీలో వచ్చిన 'పరిణీత' అనే ఒక మూవీ నుంచి తీసుకొని హిందీలో వెబ్ సిరీస్‌గా తీశారు. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్ స్టోరీ కోల్‌కత్తాలో జరుగుతుంది. ఇందులో మెహుల్ అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను చిన్నప్పటి నుంచి తన ట్యూషన్ టీచర్ అయిన శేఖర్‌ని చాలా డీప్‌గా లవ్ చేస్తుంది. యాక్చువల్లీ తనది వన్ సైడ్ లవ్. సో సీరీస్‌లో మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒకరోజు ఆ శేఖర్ ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలీదు. మన మెహుల్ తన చావుతో చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి, తన చావు వెనుక ఎవరున్నారో కనుక్కొని వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. గైస్, నేను స్టోరీ మొత్తం చెప్పలేదు. ఇఫ్ మీరు ట్రైలర్ చూస్తే నేను చెప్పిన స్టోరీ మొత్తం ట్రైలర్‌లోనే చూపిచ్చారు. నేను స్పాయిలర్ చెప్పేసా అనుకోకండి. సో, ఇప్పుడు ఈ సీరీస్ నాకెలా అనిపిస్తుందంటే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. చాలా బోర్ కొట్టింది. సీరీస్ స్టోరీ రొటీన్ రివెంజ్ స్టోరీనే. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా షాకింగ్ ఫ్యాక్టర్ అనేదే లేదు. చూస్తున్నప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో మూవీస్‌లో సేమ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. జస్ట్ ఇందులో ఫీమేల్‌ని మెయిన్ క్యారెక్టర్‌గా చూపిచ్చారు. లాస్ట్‌లో అయినా ఏదైనా షాకింగ్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ అలాంటిదేమీ లేదు. సో, ఇఫ్ మీకు రివెంజ్ బేస్డ్ కాంటెంట్ చూడటం ఇష్టమైతే అప్పుడు ఈ సీరీస్‌ని ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే ఈజీగా స్కిప్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఇదొక లిమిటెడ్ సీరీస్. సీజన్ 1లోనే స్టోరీ ఎండ్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ టైమ్ పాస్, నథింగ్ మోర్ దెన్ దట్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం ఎక్స్‌పోజింగ్ అండ్ కొంచెం వైలెన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో, ఇది గైస్ 'జిద్ది ఇష్క్' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.